ఉంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు గాను 11 చోట్ల ఏకంగా 80% పైనే పోలింగ్ జరిగింది. అత్యధికంగా నెల్లిమర్లలో 88.25% పోలింగ్ నమోదైంది. ఒక్క తిరుపతి మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ పోలింగ్ 70% దాటడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక డిఎస్సీ అభ్యర్థులు అత్యధికంగా ఉన్న అవనిగడ్డలో ఈసారి ఏకంగా 86% పోలింగ్ నమోదైంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో అందరి అంచనాలకు మించి ఈసారి పోలింగ్ నమోదైంది. అక్కడ ఏకంగా 86.63% ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని యువత అంతా జనసేనాని వెంటే నడిచారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దెబ్బకు దేశంలోనే అత్యధికంగా పోలింగ్ నమోదైన రాష్ట్రంగా ఏపీ అవతరించిందని ఈసీ ప్రకటించింది. ఈసారి జనసేన పార్టీకి జనం నీరాజనం పట్టినట్టు తెలుస్తోంది. జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు గాను 11 చోట్ల ఏకంగా 80% పైనే పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. చందు, మనం చూసినట్లయితే జనసేన పార్టీ పోటీ చేసినటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా భారీగా ఓటింగ్ అయితే నమోదు శాతం అయితే పెరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతం కంటే కూడా ఎక్కువ ఓటింగ్ అయితే మాత్రం ఈ దఫా పెరగడంతో జన సైనికులు అయితే రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే తిరుపతి చూసినట్లయితే 63.32%, అదేవిధంగా రైల్వే కోడ్ చూసినట్లయితే 74.61, అవనిగడ్డ 86, తెనాలి 76.16, రాజానగరం 87.53, నిడదవోలు 84.67, నెల్లిమర్ల 88.25, పాలకొండ 75.26, వైజాగ్ సౌత్ 63.42, పోలవరం 85.98, ఉంగుటూరు 87.76, అనకాపల్లి 74.64, యలమంచిలి 85.6, పెందుర్తి 74.38, రాజోలు 79.02, పి గన్నవరం 83.46, తాడేపల్లిగూడెం 81.86, భీమవరం 77.73, నర్సాపురం 82.9, కాకినాడ రూరల్ 74.96, పిఠాపురం 86.63, కాకినాడ పార్లమెంట్కి వచ్చేసరికి 80.31, మచిలీపట్నం పార్లమెంట్కి వచ్చేసరికి 84.45. అంటే ఈ పర్సంటేజ్ మనం చూసినట్లయితే గతం కంటే కూడా ప్రతి ఒక్క చోట కూడా పర్సంటేజ్ 2-3% కూడా ఎక్కువ పెరిగింది. కొన్ని చోట్ల 80% కంటే ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి. ఈ స్థానాలన్నింటి కూడా పెరగడంతో అటు జన సైనికులు అయితే రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. ఏదైతే పెరిగిన ఓటు శాతం ఏదైతే ఉందో ఓటు శాతం అంతా కూడా పవన్ కళ్యాణ్ కోసం వచ్చి బయట సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా జనసేనకి వేశారంటూ కూడా ఆ జన సైనికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా జనసేన పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా ఓటు షేర్ పెరగడంతో, ఓటు పర్సంటేజ్ పెరగడంతో ఓటింగ్ అయితే బాగా జరిగిందని మాత్రం మనం చెప్పగలం. థ్యాంక్ యూ.